19వ సూత్రం. విశేష మాత్రాలింగాని గుణపర్వాణి. ఈ పైన సూత్రంలో చెప్పబడినటువంటి దృశ్యం ఉన్నదే, దృశ్యం ఒక్కటే అయితే ఎలా ఉంటుంది? ఆకాశంలా ఉంటుంది. అప్పుడేముంటుంది? మనము ఆకాశం ఉండం, ఆకాశం ఒకటే ఉంటుంది. అంటే మూడో పాయింట్ ఉంటే తప్ప లొకేషను పొజిషను ఉండదు. జాగ్రత్త, రెండింటికి లొకేషను పొజిషను ఉండదు. తోటలో భూమి లేదనుకోండి, సూర్యుడు లేదనుకోండి, గ్రహాలు లేవనుకోండి, తోటలో ఒకడు అలా పడుతూ ఉన్నాడు అనుకోండి, పట్టుగా ఎక్కడ వాడికి ఎలా ఉంటుందంటే ఎలాగూ ఉండదు. ఎందుకంటే చోట్లో కలిసే ఉన్నాడు, వాడు వేరుగా మేల్కోలేదు, తెలీదు. ఇంకోడు కూడా పట్టం మొదలెట్టాడు అనుకోండి, అప్పుడు వాడికి వీడికి వాడు ఉంటారు. ఎగ్జిస్టెన్స్ అప్పటి నుంచి మొదలెడుతుంది. అందుకని 3 పాయింట్స్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ను రిలేటివ్ పాయింట్స్ 2 ఉండాలి. ఈ ముక్క పాపం పాశ్చాత్య దేశంలో 20వ శతాబ్దంలో ఐన్స్టీన్ మహాశయుడు చెప్పాడు. చెవిటికి శంఖు ఊదినట్లు. అంటే 10 మందికో ఎంతకో అర్థమైంది, మిగతా వాళ్ళంతా పాపం మింగలేడి శంఖం అనుకున్నారు. ఈ రోజు వరకు అంతే. అక్కడ అంతే, మనకి ఇక్కడ అంతే, ఎక్కడ అంతే. ఎక్కడున్నారు అంటే అక్కాయిపాలెం. మనందరం వర్తిస్తుంది కాదు. కానీ ఎప్పుడున్నారు? 7వ తేదీ సాయంత్రం 6:30. అప్పుడు అందరికీ వర్తించదు, అక్కాయిపాలెంలో ఉన్నవాడికి. ఇప్పుడు అక్కాయిపాలెంలో లేని వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అక్కడి నుంచి వచ్చారుగా క్లాస్కి. లొకేట్ చేయగలవా? చేయటానికి ఇంపాసిబుల్. అంటే కాలము, దేశము, తర్వాత మూడోది ఏమిటి కావాలి? స్పేసు, టైము. నేను ఫలానా చోట ఉంటాను అని చేత ఎవడు పట్టుకుంటాడు. ఎప్పుడు ఉంటాను అని చేత పట్టుకుంటాడు. కనుక ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎవడు ఉంటాడు, 3. 3 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు పిన్ పాయింట్ చేయడానికి, లొకేట్ చేయడానికి వీలు. లేకపోతే అస్తిత్వము అనేది లేదు. ఎన్విరాన్మెంటును ఇండివిజువల్ అంటే ద్రష్ట, దృశ్యము అనే దాని గురించి చెబుతూ, ద్రష్టకు దృశ్యం ఎన్ని విధములుగా తయారవుతుందో ఇందులో చెప్పాడు. ఏ విశేషము, టి అవిశేషము, టి లింగము, గుణము. ఇవన్నీ కూడా ఒకే పురుషుడైన అంతర్యామి నుండి వేరువేరుగా వేరుపడెను. అదే అంతర్యామి వీటన్నిటినీ తన శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధిగా వస్త్రం అల్లుకుంటాడు చూడండి సాలివాడు, లేదా సాలీడు గూడు కట్టుకుంటుంది చూడండి. ఆ మోస్తరుగా తన చుట్టూ అల్లుకుని తాను ఒక సూర్యుడయ్యాను అని చెప్పి ఋగ్వేదం చెబుతూ ఉన్నది. దాని నుండి గ్రహములు పుట్టాను. ఒక్కో గ్రహం మీద ఏదో ఒక్కో దేశం పుట్టింది. అందులో మనబోటి వాళ్ళం ఏదో మిణుకుతూ పుట్టామన్నాడు. ఓడు పిహెచ్డి అది ఇది ఏదో గొప్ప అనుకుంటున్నాం. అంటే ఎంత ఎక్కడున్నాం అది చెబుతుంది ఇక్కడ. ఈ 4తో కప్పబడినటువంటి రంగులు, బొమ్మలు, గుర్తులు, గుణములు ఇవి లేక ఒకరికొకరు గుర్తించడానికి ఎవరూ లేరు. ఒకరినొకరు గుర్తిస్తూ ఉన్నది వీటిలోనే గాని లోపల ఉన్నటువంటి ద్రష్టను కాదు, అంతర్యామిని కాదు. కానీ ఈ వీటిని గుర్తించి అంతర్యామిని గుర్తిస్తున్నామని తెలియాలి. మెల్లిగా తెలిసేవాడి చిత్తవృత్తిని అవుతుంది. అక్కడికి తీసుకొస్తున్నాడు. ఇవి ఏమిటో కొంచెం చూద్దాం. విశేషం అంటే క్వాలిఫైడ్, అవిశేషం అంటే నాన్ క్వాలిఫైడ్.
మట్టి, నీళ్లు, గాలి, వెలుతురు, చోటు. ఇవి 4 విశేషము, అవిశేషము, లింగము, గుణము. ఒకదాని నుండి ఒకటి ప్రత్యేకంగా వేరు కాకపోతే మీకు ఎక్కడ తెలుస్తుంది? ఆ వేరవటం విశేషం. ఇది మట్టి అని మీకు ఎలా తెలుస్తుంది? కింద తోటలో చేపెట్టి ఇది మట్టి అంటారా? తోటు కన్నా వేరుగా నుండుట అది విశేషం. అక్కడికి కూడా చాలదు మనకి. ఈ 4 తయారయ్యాక ఈ 4తో కలిసి ఒక విత్తనం పెరిగింది. ఎవరో విత్తనం వేశారు నేలలో, నీళ్లు చల్లారు. అవే ఈ 4 కదా. నేలలో పెట్టారంటే మట్టి, నీళ్లు చల్లారు, గాలి తగిలింది, సూర్యరశ్మి తగిలింది. అంటే ఈ మొట్టమొదటి 4 విశేషము, అవిశేషము, లింగము, గుణము ప్లస్ సూర్యరశ్మి రూపాన ప్రయాణం చేసి వస్తున్నటువంటి అంతర్యామిని చేసి విత్తనం ఏర్పడింది. విత్తనం అండి. ఇది ఏం విత్తనం అండి? ఎలా తెలుస్తుంది మీకు? మొలిస్తే తెలుస్తుంది కదా. కనుక ఆ మొలిస్తే తెలియటం పేరు చిక్కుడు విత్తనం అండి. దాని పేరు విశేషం. లేదా విత్తనం అంటే అవిశేషం. అలాగే జీవి అని తెలుసుకుంటాం. చెట్టు గాని, జంతువు గాని, మనిషి గాని, అది అవిశేషం. అలా కాకుండా చెట్టు వేరే, జంతువు వేరే, మనిషి వేరే ఎలా తెలుసుకుంటున్నారు? విశేషం అంటే ప్రత్యేకం. దాని నుంచి ఇది ఇట్లాగ వేరు, దీని నుంచి ఇది ఇట్లాగ వేరు అనే లక్షణాలు విశేషం. దేని నుంచి తెలుసుకుంటున్నాం? విప్పి చెప్పలేనటువంటి దుస్థితిలో ఉండి కూడా వేరువేరుగా తెలుసుకుంటున్నాం. చెట్టుకి, జంతువుకి విభాగం చెప్పు అని అడిగితే ఏం చెబుతాం? అది కదలలేదు, ఇది కదులుతుందని చెబుతాం. అబద్ధం. ఎందుకంటే కదిలి జంతువులను చంపే చెట్లు ఉన్నాయి ఆఫ్రికా అడవులు మొదలైనటువంటి వాటిలలో. కదలకుండా చెట్లలాగా ఉన్న జంతువులు ఉన్నాయి. అంచేత ఆ చెప్పినటువంటి డెఫినేషన్ 2 విధాలా కూడా అబద్ధం. కానీ అలా మనం తృప్తి పొందుతూ పెడుతూ ఉన్నాం. అయితే నిజంగా మనం జంతువుని జంతువుగానే తెలుసుకుంటున్నాం, చాలా వరకు చెట్టుని చెట్టుగానే తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకుంటున్నాం అంటే లోపల మనకి తెలుసు, కానీ ఇక్కడ చెప్పగల వాడికి మనకి తెలియదు. చెట్టుకి జంతువుకి తేడా ఏమిటి అంటే చుట్టుపక్కల వాతావరణాన్ని మంచి గాని, చెడు గాని, నొప్పి గాని, బాధ గాని, సుఖము గాని మొదలైనటువంటివి ప్రత్యేకముగా గ్రహింపగలిగినటువంటి ఇంద్రియములను, వాటికి ఇంద్రియాలకు కావలసినటువంటి అవయవములు అంటే కేసెస్, వుడెన్ కేసులు, క్యాబినెట్లు, అవిన్ని తయారైనటువంటి వాటిని జంతువును మనిషి అంటున్నాం. ఇంకా తయారు కానటువంటి దాన్ని చెట్టు అంటున్నాం. లోపల అందరికీ తెలుసు, కానీ పైకి ఎవరికీ తెలియదు. మనకి పెద్దవాళ్ళు ఎవరో ఈ ప్రాచీన శాస్త్రజ్ఞ వాడికి తెలుసు. మోడర్న్ బయాలజీ చదువుకున్నాం మనకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కనుక. చెట్లకి సెన్సేషన్ ఉందో లేదో అనేటువంటిది అది పోస్ట్ పోన్ చేస్తారు, కానీ సమాధానం చెప్పేది ఏమీ లేదు. పెయిన్ ఉందా లేదా చెట్లకి అంటే ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ అది కాదంటాడు బయాలజీ ప్రొఫెసర్. జేసీ బోస్ చెప్పినా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన సైన్స్ పేరుతో కొంత వేదాంతం చెప్పాడని చెప్పి పక్కకి నెట్టేశారు కదా. అతను ఏం చెప్పాడని తెలుసుకునేటువంటి ఇండివిజువాలిటీ ఉన్నటువంటి మిగతా దేశాల లాంటి వాళ్ళం కాదు కదా మన దేశంలో ఉన్నవాళ్ళం. మట్టి మనం ఒకటే. అంచేత అతను ఏం చెప్పాడో మన దేశంలో ఉన్నవాళ్ళం ఎవరికి తెలియదు. అంటే ప్రపంచంలో ఎన్నడూ ఎవరూ కనుగొన్నది, ప్రాచీన కాలంలో ఋషులు కనుగొన్నది ఆయన శాస్త్రీయంగా ఇచ్చాడనే సంగతి తెలిస్తే భారతీయుడు అవడం. కనుక విశేషము అవిశేషము అంటే ఒక వస్తువుని విశేషంగా తెలియటం, అవిశేషంగా తెలియటం. అలాగే ఇతడు మానవుడు అంటే మిగతా వాటికంటే విశేషంగా తెలుసుకున్నాం. ఇది అరటిపండు విశేషంగా తెలుసుకున్నాం. అలా కాకుండా ఇవి చూపించకుండా కొంచెం పండు పుచ్చుకుంటారా అండి అని అడుగుతారు.
అప్పుడు అవతల వాడికి కనిపించేది అవిశేషమే గాని విశేషం కాదు. పండు అంటే యాపిల్ పండు కావచ్చు, చింతపండు కావచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక్కప్పుడు అద్దప్పు ఎక్కువ అమ్మో పండ్లు కనుక పండు అంటే ఏదైనా కావచ్చు కదా. అలా కాకుండా పండు తీసుకుంటారు సార్ అన్నాడు అనుకోండి, కన్ను ద్వారా మీరు విశేషాన్ని గుర్తిస్తున్నారు. కనుక సేమ్ అంతర్యామి, సేమ్ భూమిలో మట్టిలో ఉన్నటువంటి మినరల్స్ తో తయారు చేయబడిన తొక్కను లోపల గుజ్జు కూడా. కానీ నువ్వు మనిషి అయినంతసేపు నువ్వు గుజ్జు తింటున్నావు, తొక్క తింటం లేదు. మేక అయితే తొక్క కూడా తింటూ ఉంది, విశేషం. కానీ అవే మినరల్స్ కదా. మన భూమిలో ఉన్నటువంటి ఖనిజములు కాక ఇంకేమన్నా మీ శరీరంలో గాని, నా శరీరంలో గాని, పండ్ల శరీరంలో గాని, పూల శరీరంలో గాని, చెట్ల శరీరాల్లో గాని, జంతువుల శరీరాల్లో గాని దేంట్లో అయినా ఉన్నదేమో మీరు చెప్పగలరా? ఇది తప్ప ఇంకేం లేదు కదా. కనుక వీటితో అవిశేషంగా తయారైనటువంటి సవిశేషంగా దేనికది వేరు వేరు అవుతున్నాయి. విశేషము అవిశేషం అంటే విశేషంగా తెలుసుకుంటానికి మనకి ఆధారాలు అవుతున్నాయి. అది దానిమ్మ పండు అన్నాడు, ఎర్రగా ఉంది బ్రహ్మాండంగా, తీసి 2 గింజలు నోట్లో వేసుకుని పుల్ల దానిమ్మ అండి అన్నాడు. అంటే ముందు దానిమ్మ అనేది అవిశేషంగా చూచాడు, తర్వాత సవిశేషంగా చూచాడు. అంటే మళ్ళీ విభాగం జరిగింది. అలాగా మానవ జాతిని వేరే చేయండి. బాగుంది, వీరు మానవులు, వారు పురుషులు, వీరు స్త్రీలు. ఎలా తెలుస్తుందండి అని అడిగితే తెలుస్తుంది. ఎందుకని సవిశేషంగా మనకు తెలుసుకునేందుకు కావలసినటువంటి ఆధారాలు ఉన్నాయి కనుక. మూడవది లింగము. లింగం అంటే సింబల్. అంటే పంచేంద్రియాల్లో దేంతోనో ఒకదాంతోనో రెండింటితోనో లేదా పంచేంద్రియాలకు అందకుండా మనస్సుతోనో మీరు ఆ వస్తువుని ప్రత్యేకంగా సవిశేషంగా గుర్తించడానికి మీకు ఆధారపడేటువంటి బాహ్యమైనటువంటి ఒకానొక లక్షణ సముదాయము లింగం అంటారు. అంటే ది టోటాలిటీ ఆఫ్ ఫీచర్స్ విచ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. వదలబడుతూ ఉందే అది లింగం అంటే అన్నా అనేటికి అరటిపండు అని తెలుస్తుంది. ఎలా తెలిసింది? కంటి ద్వారా మీరు ఆకృతి అనే లింగాన్ని చూశారు. లింగంలో ఆకారం ఒక భాగం. అలా కాకుండా ఇక్కడ పెట్టి పచ్చరటి పండు అన్నారు అంటే చూపించకపోతే తెలిసింది. అప్పుడు చెవి ద్వారా చూశారు, తెలుసుకున్నారు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఫ్రెంచ్ వాడో జర్మనీ వాడో ఉన్నాడు అనుకోండి, మీరు పచ్చరటి పళ్ళు అంటే వాడికి ఏం తెలియదు. నేను బెల్జియమో జర్మనీయో పెడితే ఆకలేసి చాలా బాధగా ఉంటే ఎప్పుడున్నా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే తొందరగా అన్నం పెట్టరే అనుకున్నాను అనుకోండి, వాడు జర్మన్లో పాపం ఈయనకి అన్నం పెడదామని అనుకుంటూ ఉండు. నాకేం తెలుస్తుంది? ఏం చేత? లింగం సామ్యం లేదు అక్కడ. కనీసం టేబుల్ మీద గ్లాసులైనా పెట్టాలి వాళ్ళు, లేకపోతే ఇంగ్లీష్లోనో తెలుగులోనో సంస్కృతంలోనో మనకు వచ్చినటువంటి భాషలో దేంట్లో అయినా మీడియం ఒకటి ఉండాలి, కమ్యూనికేషన్. ఆ భాషలో వాళ్లలో ఎవడో ఒకడు మాట్లాడటమైనా ఉండాలి. కనుక సింబల్ అంటారు, దాన్ని లింగం అంటారు. అలాగా మీకోసం వారెవరో వచ్చారండి అంటే కొత్తగా కాపురానికి వచ్చిన భార్య చెప్పింది భర్తతో, వారెవరో రావటం అంటే నీ మొహం పేరు కనుక్కోలేదా అంటే కనుక్కున్నానండి, అదేమిటో చెప్పారండి అన్నది. ఏం చేత గుర్తులేదు. సరే ఎలా ఉన్నారు అంటే కొంచెం పొడుగ్గా ఉంటారు, ఏమనుకోకండి పన్ను ముందుకు వచ్చి ఉంటుంది అంటే వీడికి 2 3 మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కదా. అప్పుడు వీడు అడుగుతాడు సన్నగా ఉంటాడా అన్నాడు, కాదండి కొంచెం బొద్దుగా గుండ్రగా. అయితే ఇంకొకళ్ళు 2 ఎలిమినేట్ అయిపోయారు. అప్పుడు మొన్న దీపావళి నాడు రాత్రి కుర్రాన్ని తీసుకొచ్చి అది గతనేనండి అంటే ప్రకాష్ రావు. ఇది లింగం అంటే. ఇందులో ఏదైనా సరే మిమ్మల్ని వాడు అని తెలియటానికి ఆధారంగా కావలసినటువంటి దాన్ని లింగం అంటారు. చూసారా, లింగం అంటే గుర్తు లేక చిహ్నము. అందుకనే మిగతా వాళ్ళకంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా వేరుగా గుర్తిస్తున్నారో ఆ అజ్ఞానం అనేటువంటి శక్తి పేరే లింగ శరీరము అంటారు పెద్దవాళ్ళు. ఆ అజ్ఞానం లేకపోతే ఎగ్జిస్టెన్స్ లేదు.
అది లేకపోతే ఇవల్యూషన్ లేదు. అది లేకపోతే భోగం అంటే ఇన్సెంటివ్ టు లివ్ లేదు. అది లేకపోతే మోక్షం లేదు. అది లేకపోతే జీవితానికి పరమావధి లేదు. క్రియేషన్ వేస్ట్. ఒక ఫూల్ పెట్టిన ప్రభుత్వం లాగా ఉంటుంది క్రియేషన్. ఎందుకంటే వేస్ట్, ప్రయోజనం లేదు అన్నట్లు. అంటే ఊరికి నినాదాలు తప్ప ఇంకేం ఉండవు. కానీ లింగము, విశేషము, అవిశేషము, ఇంకా విశేషం దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా మానవులు. ఫలానాయన ప్రకాశ్రావు. అలాగే మానవుల్లో వీరందరూ స్త్రీలు, విశేషం. వారందరిలో ఆ ఫలానా నా వైఫ్ అండి అన్నాడు, అది విశేషం. వీడి వైఫ్ విశేషం కాబట్టి కొంప ముడిగిపోతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండదు. అందుకని ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి విషయం. ఆఫ్టర్ ఆల్ నీ నా ఏమిటి అన్నాడు అనుకోండి, మరి చలంగారి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి ఉపదేశాలకు వెళ్ళిపోవచ్చు. గుణము, ఇవన్నీ విశేషము, అవిశేషము, లింగము అయిన తర్వాత కూడా ఇవేవి చెప్పకుండా చెప్పారు అనుకోండి. ఆ పిల్లాడికి ఏమన్నా పెడితే ఏడుస్తుందని ఆవిడ వచ్చింది అన్నారు అనుకోండి. ఇంకోళ్ళ పిల్లాడికి ఏమన్నా చాకలెట్ ఎవరన్నా పెడితే ఏడుస్తుంది ఆవిడ వచ్చింది. ఇంకేం చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుస్తుంది ఆవిడెవరో. అంటే ఈ పైన కావలసిన విశేషము, అవిశేషము, లింగము చెప్పనక్కర్లే. ఒకటి కేవలం గుణం ఒకటి దాంతో చెప్పారనమాట. ఎట తెలిసిందండి అంటే ఇదివరకు మనకు ఆమె ఎడలో ఉన్నటువంటి మనం ఎరుగుంటాం పరిచయం అనేటువంటి జ్ఞానం అనబడినట్టు అజ్ఞానం అనే స్క్రీన్ మీద బొమ్మ పడ్డది. ఆ అజ్ఞానం కారణంగా మనకు తెలిసింది ఆవిడెవరో. ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు భోంచేస్తుంటే వచ్చింది చూడండి ఇంట్లోకి, కుర్రాడు డోక్కున్నాడు, మీ కుర్రాడు, ఆవిడ వచ్చింది, అమ్మ ఆవిడ అంటారు. అంతేగాని అదేమిటండి అట్లా ఆవిడ పేరేమిటి ఊరేమిటి అని అడగరు. ఇంకా అడగక్కర్లేదు కదా, గుణగణములు చాలును అన్నాడు. అలాగా వారు బయలుదేరి వస్తున్నారండి, ఎవరో దారంబడి వెళ్ళేటువంటి వాడు పక్క తప్పుకుని నమస్కారం చేస్తున్నారు అంటే వెంటనే ఫలానా ఆవిడ అయి ఉంటుంది అని తెలుస్తుంది. కనీసం ఆవిడ అయి ఉండవచ్చు అనైనా తెలుస్తుంది. దేనివల్ల? ఇగో ఈ చివరి దాని వల్ల, గుణం వల్ల. ఈ గుణములతో పర్వములు అంటే కణుకులు, గుణపర్వాణి అన్నాడు. గుణములు కణుకులుగా కలిగినటువంటివి మన ఎరుకలన్నీ. గుణములు కణుకులుగా కలిగి ఉంటాయి. చెరకు గడ ఉంది అనుకోండి, ఎక్కడ తినాలో ఎక్కడ పారేయాలో మీకు తెలియటానికి కణుకులు ఉంటాయి కదా చెరుకు. అలాగా గుణాలు ఉంటాయి వ్యక్తులకి, వస్తువులకి. మీకు ఇది తినేదే పారేసేదా, లేకపోతే మీకు అన్నం మిగతా వస్తువుల కంటే ఎలా తెలుస్తుంది వేరే? కానీ గుణ పర్వాణి అంటే గుణములను కణుపులు గలవి. పర్వములు అంటే కణుపులు. అది మైసూర్ పాక్ అంటే ఏ రుచిగా ఉంటుందో ఇదివరకు మీకు తెలుసు. మళ్ళా పిత్తడా తిని చూసి ఇదే మైసూర్ పాకం అంటే అనక్కర్లేదు. వాళ్ళ అన్నదమ్ములు కొట్టుకుని కోర్టుకు వెళ్ళారట అంటే మళ్ళీ వీడు వెళ్ళి రావక్కర్లేదు, ఇదివరకు వెళ్ళొచ్చాడు తెలుసు, వీడికి తెలుసు. అలా ఉంటుంది. లేదా అపత్యం చేసేట మళ్ళీ రోగం వచ్చిందట అంటే వీడికి తెలుసు, ఇదివరకు అపత్యం చేసి రోగం వచ్చినవాడు. కనుక ఇవన్నీ గుణపర్వములు. అంటే చెరుకు కూడా ఎక్కడ కొరకాలి ఎక్కడ కొరకూడదు, ఎక్కడ నవలాలి ఎక్కడ నవలకూడదు, ఇక్కడ నవలితే పడిపోతాయి కదా, పెచ్చు తీసి ఎలా తినాలి మొదలైనటువంటివన్నీ తెలియచేయటానికి కణుకులు ఎట్లయితే మనకు సహాయపడతాయో చెరుకుకి, గుణముల కణుపులు వస్తువులకు ఉండి మనకు కర్తవ్యమిది అకర్తవ్యమిది, ఇది చేయదగినది ఇది చేయదగనిది, ఈమె భార్య ఈమె పరస్త్రీ, ఈమె సోదరి ఈమె తల్లి, ఇతడు తండ్రి ఇతడు తమ్ముడు మొదలైనటువంటివి
అబద్ధాలే కదా, పెద్ద వరుసలే నిజంగా లేవు కదా. కానీ ఎందుకు పనికొస్తున్నాయి అవన్నీ? మనకి మన అజ్ఞానం సహాయంగానే కర్తవ్య అకర్తవ్యములు తెలుసుకుని దాంట్లో జీవితంలో ఎగుడు దిగుళ్ళు కన్నాలు మొదలైనవి కొట్టుకోకుండా మన చేతిలో ఉన్నటువంటి పనిముట్లు, ఈ కార్పెంటరీ పనిముట్లతోనూ కమ్మరం కుమ్మరం పనిముట్లతోనూ మన బుర్ర మీదే మనం కొట్టుకుంటామో, మన చేతులే మనం ఊండ్స్ పాడు చేసుకుంటామో చేయకుండా చేయవలసిన పని చేయటానికి జీవితం జీవన పరమావధి కోసం ఏర్పాటు అవుతున్నాయి గనక ఈ గుణములు కణుపులుగా ఉంటాయి. గుణములు ఎన్ని? సత్వరజస్తమస్సులు కలిగినటువంటివి. కారము, మిరపకాయ అంటే మిరపకాయలో ఎక్కువ ఏ గుణం ఉంటుంది? రజోగుణం ఉంటుంది అని చెబితే గుర్తుండదు గనక ఆయుర్వేదం వాడు ఎవడన్నా గమ్మత్తుగా పుస్తకం రాస్తే ఏం చేస్తాడంటే అది ఆంజనేయ స్వామి అంశలో పుట్టింది అంటాడు. అప్పుడు గుర్తుంటుంది. అందుచేత నీతి నియమములు పాటించవలను అంటే ఈ ఆరోగ్యం కలవాడా తినాలి, ఇదిగో ఈ లక్షణాలు ఉన్నవాడు తినకూడదు, తింటే ఆ ఆంజనేయ స్వామి వాలం పెట్టి కొడతాడు. బాగా గుర్తుంటుంది. నాయనా మిరపకాయ తినద్దు అంటే వింటాం ఎవరైనా? నీకు గ్యాస్ట్రిక్ గా ట్రబుల్ ఉంది, మిరపకాయ మానే అంటే 10 రోజులు కొంచెం వేసుకోవచ్చు అని అడుగుతాం. ఈ లోపల వేసుకుంటూనే ఉంటాం. మన సంగతి మనకి తెలుసుగా, ఇంకోటి అడగాలే. అందుకని అది రజోగుణం కలిగింది. ఉప్పు ఇంకాస్త ఎక్కువ వేసుకోబుద్ధి అవుతుంది, కొంచెం ఎక్కువ వేసుకున్న కొద్దీ. క్రమంగా ఓ ఏడాది అయ్యేటప్పుడు ఈ విస్తరి దగ్గర ఉప్పు వేసుకుని ముద్ద దాంట్లో అద్దుకుని తినేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది వాళ్ళకి? ఇంట్లో ఇంకొకళ్ళ పొడగిట్టదు. ఓ పక్కన అలాగా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కళ్ళమ్మ నీళ్లు గరుచుకుంటూ కూర్చుంటారు. ఏం చేత? గుణములు దోషములుగా అస్థానపతితములైనవి. అంటే వీ డిడ్ నో హౌ టు అప్లై. వాట్లని అమలు పరుచుకునుట అనేటువంటి శాస్త్రం మన దగ్గర లేకపోయాను, మనం సద్వినియోగం చేయలేదు. అంటే శాస్త్రాన్ని మనం నేర్వలేదు, ఆచారాన్ని పాటించలేదు, పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం అంగీకరించలేదు, నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మన ఇప్పుడున్నటువంటి జన్మలో తమో గుణం ఎక్కువ ప్రధానంగా ఉందనుకోండి, ఎందుకు నచ్చుతుంది? లేదా రజోగుణం ఎక్కువ ప్రధానంగా ఉన్నా నచ్చదు. అట్టా కాకుండా రెండు సామ్యంగా ఉన్నప్పుడు సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, అప్పుడు నచ్చుతుంది. వారు ఊరికే ఎందుకు చదువుతారు? మీరు ఒక 10 మంది ఉన్నటువంటి చోట ఈ వాక్యమే చెప్పండి. ఏమండి, ఉప్పు ఎక్కువ తినట్లయితే ఇట్లా అవుతుంది అని చెబితే ఒకడేం చెబుతాడు? పని పాటలాగా అలాగే చెప్తారు వీళ్ళు. కాదండి, హ్యానిమన్ రాశాడు, కెంట్ రాశాడు అంటే ఏడిశారులే అంటే రజోగుణ ప్రధానం. ఇంకో ఆయన అంటాడు రాశారు బానే ఉంది, వాళ్ళకి తెలుసుని గ్యారంటీ ఏంటి? తమోగుణ ప్రధానం స్పష్టంగా కనిపిస్తుంది తేడా. మూడవ వాడు వాళ్ళు అంతమంది రాశారు, ఇంతమంది అవలంబిస్తున్నారు, ఇంతమంది మెటీరియా మెడికా రాశారు, ఇంతమంది మందులు ఇస్తున్నారు, అందులో కనీసం ఇంతమంది తగ్గుతున్నాయి, సత్యం ఉండి ఉండవచ్చును అంటే సత్వగుణం జన్మలో పడ్డాడు వాడు. అలాగే భగవద్గీతను గురించి, అలాగే పతంజలి యోగ సూత్రాలను గురించి, అలాగే భారత భాగవత రామాయణాదులను గురించి, దేని గురించైనా అలాగే మాట విసరకు నాయన ఎదుటివాడి మీద అంటే నచ్చుతుందా? ఎదుటివాడు మళ్ళీ మన మీద విసిరినప్పుడు అప్పుడు తెలుస్తుంది విసరకూడదుగా అవసరం. ఆ తర్వాత కూడా మర్చిపోయి ఒక 100 మాటో 200 మాటో విసిరాక అప్పుడు మన మొహం పగిలి బొప్పి కట్టాక అప్పుడు మనం ఈ మాట విసరబోతూ కొంచెం ఆలోచించడం, నట్టుబట్టం దగ్గర నుంచి మొదలెట్టు వెంకొస్తాం. కొన్ని జన్మల ఏటోటి మాట విసరగపోవటం, చేత్తో రాయి కర్ర విసరగపోవటం ఇట్లాంటివన్నీ వస్తాయి. కనుక గుణపర్వములు అంటే గుణములు కణుపులుగా గలవి. బలంగా ఉన్నటువంటి వస్తువులు తినండి అన్నాడు. కాయగూరలు తినండి అంటే సత్వగుణ ప్రధానాన్ని ఇచ్చేటువంటివి అన్నాడు. రస్యా స్నిగ్ధా భగవద్గీతలో ఆ తేడా కూడా ఇచ్చాడు. పిండితే రసం వచ్చేటువంటి పండ్లు గాని, ఆకుపచ్చగా ఉన్నటువంటి పచ్చి కాయలు గాని అంటే బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, నవనవలాడుతూ ఉండేటువంటి కాయలు. రస్య అంటే రసము కారేటువంటి, ఏ కాయనైనా ఇట్లా నొక్కితే అందులోంచి రసం వచ్చేటువంటివి అని అర్థం. ఆ స్థితి దాటకుండా తినమని అర్థం. అంటే ఓ వారం రోజులు ఉంచి తిన్నాడు అనుకోండి, వాటి శవమును తింటివి అన్నాడు ఆయుర్వేదంలో, ఆ చెట్ల శవాన్ని. కనుక రస్యాహ స్నిగ్ధాహ, రస్యములు స్నిగ్ధములు తిందాం, అవే తిందాం అని అనిపిస్తుంది ఎవడికి?
పూర్వజన్మల నుంచి అవి అభ్యాసం చేసిన వాడికి, అంటే సత్వగుణ ఆహారం కనుక సత్వగుణం ప్రధానంగా ఉన్నవాడికి అవి నచ్చుతుంది. అలాగాక డాక్టర్ అవి చెప్పి ఇవి తినకపోతే నీకు జబ్బు తగ్గదని చెప్పినా రోజు మరి ఉల్లిపాయతో వేపుడు లేకపోతే ముద్ద ఎత్తనటువంటి భోగులు ఉన్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి నేను హోమియోపతి ప్రారంభం చేసినటువంటి మొదటి రోజు హరి ఓం అన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు తీసుకుంటూనే ఉన్నారు. ఎదుగులేదు బొదుగులేదు, వయస్సులో మాత్రం వారు నేను పెరుగుతున్నారము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్ళు పెరిగాం కదా. వయస్సును బట్టి ఏం పెరుగుతుంది? రోగం పెరుగుతుంది, తెలివితేటలు పెరగదు. ఎందుకంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది కనుక. మిగతా వాళ్ళకి 6 నెలలో 1 ఏడో 2 ఏళ్ళలో వాళ్ళ అదృష్టాన్ని బట్టి తగ్గిపోతున్నాయి. ఏం చేత? ఎప్పుడన్నా వీళ్ళింటికి భోజనానికి వెడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు తగ్గలేదో ఈ 10 ఏళ్ల నుంచి. మన ఇంటికి అబ్బో కృష్ణమాచార్య గారు వచ్చారని చెప్పి బంగాళదుంపలోనూ ఉల్లిపాయలు కలిసి వేపుడు చేసి పెడతాడు గొప్పగా. తర్వాత గుంటూరు జిల్లా వాడని ఎవరన్నా చెప్పినప్పుడు ఏం చేస్తాడు? గోంగూర పచ్చడి చేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలను ఉప్పు అక్కడ పెడతాడు. అప్పుడు తెలుస్తుంది 30 ఏళ్ల నుంచి ఆయన పుచ్చుకుంటున్నాడు, మనం ఇస్తున్నాం మందు ఇంటిల్లిపాదికి. అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఎంచేత ఉన్నారు. అంటే దేన్ని బట్టి ఉంటుంది వైద్యం? మనం ఇచ్చే మందును బట్టి, వాడు వేసుకుంటాన్ని బట్టి కాదు. ఈ వైద్య శాస్త్రకారుడు చెప్పినవి నీకు నచ్చటాన్ని బట్టి, నువ్వు చెప్తే మందు పుచ్చుకునేటువంటి వాడికి నచ్చటాన్ని బట్టి, ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. మందు పని చేయటం ఒక్కటినే ఊరికే 10% కంటే అంతకేం లేదు. చూసారా? కనుక ఇవన్నీ గుణపర్వములు, గుణములు కణుపులుగా కలిగినటువంటివి. ఇవి అజ్ఞానము లేక అవిద్య అనేటువంటి దాంతో చిత్తవృత్తి అనేటువంటి పద్ధతులు ఎట్లా ఉంటాయో చూపించాడనమాట. చూపించి ఆ పైన చెప్పిన వాటికి సప్లిమెంటరీ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చాడు. కనుక ఎందుకు ఇవన్నీ ఇచ్చాడంటే, మనం కసరత్తు సాముగరిడీలు చేసి సాధించవలసినటువంటి కాలింఖానా ఎట్లా ఉందో ఒకటి చూపించడం కోసం. ఏం పర్లేదండి, మీకు యోగాభ్యాసం చాలా ఈజీగా వస్తుంది, అలాగా నాకు కూడా చెప్పండి, చేస్తాం మనం అంతా. నానా వాళ్ళం చేరుతాం కదా ఆశ్రమంలో. భర్తతో పోట్లాడేళ్ళిన భార్యలు, భార్యతో పోట్లాడేళ్ళిన భర్తలు, అప్పులు చేసి ఎగ్గొట్టినటువంటి వాళ్ళు అందరం. అంటే మంచం సదుపాయంగా ఉన్న కొద్దీ నల్లులు చేస్తాయి. యోగాభ్యాసం కానీ అనగానే చేస్తాం. చేరి అక్కడ వాడి దుంపతో ఏం చేస్తాం? చేరి ఆ గురువు గారి కష్ట లఘువు గారు అయిపోతాడు. వాడు చేసిన పొరపాటు ఏమిటి? చాలా ఈజీ అండి అన్నట్ట. చాలా ఈజీ అన్నాడు కనుక ఆయన ఏదన్నా రూల్స్ గట్టిగా చెబితే ఆయన్ని చేయమన్నట్టుగా చూసేసి మనం చేయం. తర్వాత రిజల్ట్స్ రావాలేదేం సార్, కుండల్ని ఇంకా కదులుతున్నట్లేదేం సార్ అని ఆయన్ని వేధిస్తూ ఉంటాం. మన కుండల్ని కదలకపోతే మన కర్మకు మనం ఆడేవాళ్ళు, కానీ ఆయన మీ బడి ఏడిస్తే ఏం లాభం? ఆయన్ని డిమాండ్ చేసినందువల్ల ఏమీ రాదు. ఆయన కుండల్ని కదిలిందో లేదో ఆయన చూసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఇస్తున్నాడు, 20వ సూత్రం. బాగా డీప్ గా ఉంది. ఇది ఒక సూత్రం.